నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న చాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళ నిలవాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జగన్ పై తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళలు నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న చాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్ రాస్తా రూపొందుతుందని అన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయనున్న చాయ్ రాస్తా లేఅవుట్ను కుప్పంలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రతి నెలా స్థిరాదాయం లభించడంతో పాటు గౌరవం కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని అన్నారు. పరిశ్రమ కూడా చాలా మనము చూస్తున్నాము. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి సతీమణి కూడా అన్నదాతకు కొండంత అండగా చంద్రన్న ఉన్నాడంటూ మరోసారి అన్నదాత సుఖీభవ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలియజేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా నట్టేట ముంచేశారో ఈ గణాంకాలే సాక్ష్యమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు 58,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 39,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతును పూర్తిగా దగా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం అమ్ముకున్న రైతుకు డబ్బులివ్వని దుస్థితి తీసుకొచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతు కష్టం విలువ తెలిసి జగన్ పెట్టిన కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని తెలియజేశారు. 5 ఏళ్లు రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు, కార్యక్రమాలు, రైతుహిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే ఈనాడు 17 మాసాలలో రైతుల కళ్ళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి
వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మనవి చేస్తున్నా. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఉండగా రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత 5 సంవత్సరాల్లో 58,000 కోట్లు బదులుగా కేవలం 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. వాళ్ళకు రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు. 2 నెలలు 3 నెలలు ఒక్కొక్కసారి 6 నెలలు కాలం కూడా పట్టేది. ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో 88,724 మంది రైతులకి ఇవ్వవలసిన 1,0574 కోట్ల రూపాయలు బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం 88,724 మందికి చెల్లించవలసిన 1,674 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాను. జగన్ ప్రభుత్వ హయాంలో 64 లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం 52 లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని వర్తించారు. అంటే లక్షలాది మందిని అర్హులైన వాళ్ళకి ఆనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకి మరి ఆర్థిక పరిపుష్టి ఇస్తాం, పెట్టుబడి సహాయం చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ సంవత్సరానికి 13,500 రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నట్టుగా ఆనాడు మాట్లాడిన ఆనాటి పెద్దలు తీరా చూస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చింది 7,500. మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద 6,000 ఇచ్చి ఆ రకంగా 13,500 కూడా నాడు తమ ప్రభుత్వమే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకొని ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. 3 దఫాలుగా ఇచ్చే రైతు బంధు కార్యక్రమం నాటి కార్యక్రమం కానీ, ఈనాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ ఆనాడు ప్రభుత్వం 3,000 రూపాయలు రాష్ట్ర నిధుల నుంచి ఇస్తే ఈనాడు ప్రభుత్వం రైతులకి 5,000 రూపాయలు ఒక్కొక్కరికి రాష్ట్ర నిధుల నుంచి సహాయం అందించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తప్పుడు వార్తలు విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని, కానీ వారి ఏడుపులే జగన్ కి ప్రజా దీవెనలుగా మారుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించి హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కాబోతూ అందుకు షెడ్యూల్ ని విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా నిబంధనల ప్రకారం ఆయన ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఒక అరాచక పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది. టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక పురోగతి లేదు, వైద్యం లేదు, ఆరోగ్యానికి రక్షణ లేదు, పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు. దారుణంగా
చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది, ప్రజాదరణ పెరుగుతా ఉంది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాదు, కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది, ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోతానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త ప్రచారాలు చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏం జరిగింది? ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వారితో మాట్లాడారు. వీరవాసరం మండలం బొబ్బనపల్లి గ్రామంలో నాచుపట్టిన నీళ్లు వస్తున్నాయని, సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. పలువురు వారి సమస్యలను తెలియజేసి అర్జీలను అందజేశారు. ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని అన్నారు. నెలలోని మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తామని, వారం రోజుల్లోనే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ప్రజల సమస్యలు ఉంటే అవి తెలియజేసినట్లయితే ఆన్లైన్లో సమస్యను రికార్డ్ చేసుకుని అటు ప్రభుత్వం దృష్టికి ఇటు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టడం జరిగింది. దీనివల్ల సమస్యలు వీలైనంత వరకు త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య ఇక్కడ నోట్ చేసుకోబడుతుంది. నోట్ చేసుకున్న సమస్యని మరలా వారం వచ్చేసరికి దాని మీద ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మేలైన పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఉన్నందున ఈ ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి శుక్రవారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.